అల్లం వెల్లుల్లి పేస్ట్కి కావాల్సిన పదార్థాలు: శుభ్రంగా కడిగినటువంటి అల్లం, వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్, పసుపు, ఆయిల్. ముందుగా శుభ్రంగా కడిగినటువంటి అల్లం తీసుకొని ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా స్పూన్ తోటి దానిపైన తొక్కునంతా తీసివేయాలి. చాకుతో తీస్తే వేస్ట్ ఎక్కువగా పోతుందండి. కాబట్టి ఇలా స్పూన్తో శుభ్రంగా తీసివేయాలి. శుభ్రంగా పొట్టు తీసి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులుగా ఇలా అల్లమంతా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయిందండి. దీన్ని తడి తగలకుండా ఒక బౌల్లోకి కానీ ఒక గాజు సీసాలోకి కానీ తీసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకోవటం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అప్పటికప్పుడు వేసుకోవాలంటే మనకు కష్టం కాబట్టి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంతేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.